ఓకే, ఈరోజు మనం టుడే క్లాస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాప్స్ అంటే ఏంటి, రియాక్ట్లో ప్రాప్స్ అనే కాన్సెప్ట్ ఎందుకు యూజ్ చేస్తాం. ప్రాప్స్ అనేది ఏంటంటే ద డేటా కమింగ్ ఫ్రమ్ అవుట్ సైడ్ టు దట్ కాంపోనెంట్ ఆర్ కాల్ ద ప్రాప్స్. ఓకే, ఒక కాంపోనెంట్కి డేటా అవుట్ సైడ్ నుంచి వస్తే దాన్ని ప్రాప్స్ అంటారు. ఓకే, సో ఇప్పుడు ఒక కాంపోనెంట్కి అదే ఒక కాంపోనెంట్ డేటా ఇన్సైడ్ ఆ కాంపోనెంట్ లెవెల్లోనే మెయింటైన్ చేస్తే కనుక దాన్ని స్టేజ్ అంటారు. అలా కాకుండా ఒక కాంపోనెంట్కి డేటా అవుట్ సైడ్ నుంచి వస్తే కనుక వాటిని ప్రాప్స్ అంటారు. సో డేటా కమింగ్ ఫ్రమ్ ద అవుట్ సైడ్ ఆర్ ద ప్రాప్స్. సో ఈ ప్రాప్స్ అనేది ఒక కాంపోనెంట్కి అవుట్ సైడ్ నుంచి వస్తాయి కాబట్టి దాన్ని ఎలా రాస్తామంటే కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్లో ఆ ఫంక్షన్ కాంపోనెంట్స్లో ఆ ఫంక్షన్కి ఒక పారామీటర్, అది ఒక ఆబ్జెక్ట్ పారామీటర్, ఒక ఆబ్జెక్ట్లా పాస్ చేస్తాం. ఆబ్జెక్ట్లో ఉన్న ప్రాపర్టీస్నే మన ప్రాప్స్ అంటాం. సో ఈ ఫంక్షన్కి ఆర్గ్యుమెంట్ కింద ఒక ఆబ్జెక్ట్ పెడితే ఈ ఆబ్జెక్ట్ని ప్రాప్స్ అంటాం. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న ఒక్కొక్క ప్రాపర్టీస్ని ఒక ప్రాప్స్ అంటాం. సో నువ్వు కనుక ఒక కాంపోనెంట్ ప్రాప్స్ రాయాలంటే హెడర్ కాంపోనెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంపోనెంట్ ఫంక్షన్లో ఆర్గ్యుమెంట్స్ని పంపించారు. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్ నేమ్ వాల్యూ పంపిస్తుంది. అర్థం ఏంటి, ఈ హెడర్ కాంపోనెంట్కి నేమ్ వాల్యూ అనే టూ ప్రాపర్టీస్ అవుట్ సైడ్ నుంచి వస్తాయి, వేరే కాంపోనెంట్ నుంచి వస్తాయి. సో ఒక కాంపోనెంట్కి డేటా క్యాచ్ ప్రాప్స్ రావాలంటే ఫస్ట్ ఫంక్షన్ కాంపోనెంట్స్ ఆర్గ్యుమెంట్స్లో మెన్షన్ చేయాలి. డేటా ఎలా పాస్ చేస్తామంటే ఈ కాంపోనెంట్ ఎక్కడైతే కాల్ చేస్తామో అక్కడ అట్రిబ్యూట్స్ రూపంలో ప్రాప్స్ కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ కాంపోనెంట్ మనం యాప్ కాంపోనెంట్కి వెళ్ళి ఇక్కడ కాల్ చేసాం. ఇక్కడ నువ్వు ఆ హెడర్ ఎలిమెంట్ ఉంది కదా, ఆ హెడర్ ఎలిమెంట్కి అట్రిబ్యూట్స్ కింద పాస్ చేయాలి. నీకు ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ మీద ఒక హోవర్ చెప్తా దాని మీద హోవర్ చేయి. సో అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ హెడర్ కాంపోనెంట్కి నేము వాల్యూ టూ ప్రాప్స్ పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ వాల్యూ కలర్ అని ఇంకో ప్రాపర్టీస్ పెట్టు. హెడర్ కాంప్ కలర్ అని ఇంకో ప్రాపర్టీ కలర్. ఓకే, దానిలోకి వెళ్ళి చెప్తా. సో హెడర్ కాంప్ హోవర్ చేయి. సో నీకు అర్థమవుతుంది, ఈ హెడర్ కాంపోనెంట్కి నేము వాల్యూ కలర్ అనే ప్రాప్స్ని నువ్వు ఆ డేటాని ఆ మూడు వరకు డేటాని ఆ ప్రాప్స్ని మనం అవసరం పంపించవచ్చు. అది ఎలా పంపిస్తామంటే అట్రిబ్యూట్ రూపంలో. ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ప్రాప్స్కి నేమ్ ఈక్వల్ టు ఇచ్చి ప్రాపర్టీ నేమ్ ఈక్వల్ టు వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే ప్రాపర్టీకి నేమ్ ఈక్వల్ టు వాల్యూ ఏదో ఇవ్వచ్చు. ఓకే, అలాగే ఇంకో ప్రాపర్టీ ఏముంది, వాల్యూ అనే ప్రాపర్టీ, వాల్యూ 1 అని పెట్టు. ఓకే, ఇప్పుడు నువ్వు ఈ కాంపోనెంట్కి నేమ్ అనే ప్రాపర్టీ వాల్యూ ప్రాపర్టీ పంపించావు, కలర్ అనే ప్రాపర్టీ పంపించలే. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్కి వెళ్ళి హెడర్ కాంపోనెంట్లో నువ్వు పంపించిన ప్రాప్స్ డేటాని కాంపోనెంట్ వ్యూలో ఎక్కడ డిస్ప్లే చేయి. అది నేమ్ వాల్యూ మెన్షన్ చేయి, నీకు అర్థమవుతాం కోసం. కలర్ కూడా పెట్టు. కలర్ పంపించకుండా పెట్టి చెప్తా. పంపించకపోతే వాల్యూ ఏం తీసుకుని, పంపిస్తే ఏం తీసుకుని చూద్దాం. అవుట్పుట్. సో కలర్ అని ఏ వాల్యూ పంపితే వాల్యూ ఎంటీ ఉన్నది. ఓకే, ఏ వాల్యూ పంపిస్తే ఆ వాల్యూస్ వచ్చినాయి. ఓకే, సో ఇలా ప్రాప్స్ని డేటాని ప్రాప్స్ అంటే ఆ కాంపోనెంట్కి డేటా అవుట్ సైడ్ నుంచి వచ్చే డేటాని ప్రాప్స్ అంటారు. సో ప్రాప్స్ని ఎలా డిఫైన్ చేస్తామంటే ఆ కోడ్లోకి వెళ్ళి ప్రాప్స్ యొక్క ఫంక్షన్ కాంపోనెంట్లో ఆర్గ్యుమెంట్స్ కింద మెన్షన్ చేస్తాము ఇన్పుట్స్ డేటాని. దీనికి డేటా ఎలా పాస్ చేస్తామంటే ఆ కాంపోనెంట్ ఎక్కడైతే కాల్ చేస్తావో అక్కడ ఆ కాంపోనెంట్ ఎలిమెంట్కి అట్రిబ్యూట్స్ కింద పాస్ చేస్తాము.
నువ్వు ఏ వాల్యూస్ పాస్ చేస్తే ఆ వాల్యూస్ వస్తాయి, ఏ వాల్యూ పాస్ చేసుకుని ఎంటీ వాల్యూ ఉంటుంది. ఓకే, ఇది ప్రాప్స్లో మూడు ఫస్ట్ గుర్తించు, వాట్ ఆర్ ద ప్రాప్స్, ఎక్కడ ఎలా మీరు డిఫైన్ చెప్పాం. ప్రాప్స్ అనేవి ఇమ్యూటబుల్. ఇమ్యూటబుల్ అంటే ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఇమ్యూటబుల్ అంటే ఇది చేంజ్ చేయలేని కాన్స్టెంట్ గా ఉంటాయి, మ్యూటబుల్ అంటే చేంజ్ చేయగలుగుతాం. ప్రాప్స్ అనేవి ఏంటంటే ఇమ్యూటబుల్ అంటే మీరు అందులో నువ్వు ఒకసారి, ఎందుకంటే ఆ డేటా బయట నుంచి వచ్చే డేటాని నువ్వు మార్చలేవు, కానీ ఇక్కడ ఏం చేయొచ్చు, మార్చొచ్చు. మామూలుగా ఏం చేయొచ్చు, మామూలుగా ఒక నేమ్ ఈక్వల్ సంథింగ్ పెట్టచ్చు పైన నువ్వు, అవునా? హెడర్ కాంపోనెంట్కి వెళ్ళి నేమ్ ఈక్వల్ సంథింగ్, ఎక్కడ పైన ఎక్కడ నేమ్ ఈక్వల్ తో వేరే వాల్యూ పెట్టచ్చు. ఏమైంది చూడు ఇప్పుడు, మారింది. కానీ ఎప్పుడైనా గుర్తుంచుకో, ప్రాప్స్ అలా మార్చుకోవాలి, అలా మార్చితే తప్పు. అది కాంపోనెంట్ లైఫ్ సైకిల్ని దెబ్బతీస్తుంది. ఓకే, సో ప్రాప్స్ని ఎప్పుడైనా సరే నువ్వు అవుట్ సైడ్ వచ్చే డేటాని నీ కాంపోనెంట్లో మార్చకూడదు. ఎందుకంటే నీకు డేటా బయట మార్చాలంటే ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి అయితే సెండ్ చేస్తున్నామో అక్కడే మార్చాలి, అంతే. ఇక్కడ నుంచి మార్చకూడదు. ఇక్కడ నుంచి మార్చి నువ్వు డేటాను ఓవర్ రైజ్ చేస్తున్న అర్థం. డేటాను ఎప్పుడు ఒక కాంపోనెంట్కి వచ్చే డేటాని ఎప్పుడు ఓవర్ రైజ్ చేయకూడదు, అదేనా? సో ఆ లైన్ తీసే. సో ఇది గుర్తుంచుకో, ప్రాప్స్ అని ఇమ్యూటబుల్. ఓకే, సో ప్రాప్స్ అని డేటా నుంచి వస్తే ప్రాప్స్ ఇమ్యూటబుల్. ఇంకోటి అతిశయప్త. ఇప్పుడు ఆ నేమికుడు మహేష్ అని పెట్టా, అతిశయప్త. హలో, ఆ నేమికుడు మహేష్ పెట్టా, తీసేసాను. స్క్రీన్ షాట్ మళ్ళీ చేయాలి, ఒక్క నిమిషం. మళ్ళీ అయితే ప్రాబ్లం వస్తుంది. స్క్రీన్ మళ్ళీ చేసావా? చూడు, వస్తుందా? రాలా? మళ్ళీ షేర్ చేయి, స్టాప్ చేసి. చేసేసు. ఇప్పుడు వస్తుంది, కోడ్లోకి వెళ్ళి. సో ఆ నేమ్ ఈక్వల్ టు మహేష్ అనేది తీసేయప్పుడు పెట్టి ఆ అదర్ కాంపోనెంట్ పెట్టావు కదా, అది తీసేయప్పుడు. సో తీసావు కదా, సో అలా సో ఎప్పుడైనా సరే ప్రాప్స్ అని ఓవరేజ్ చేయకూడదు. ఓకే, అది గుర్తు. ప్రాప్స్ ఎందుకంటే ప్రాప్స్ ఇమ్యూటబుల్, అది గుర్తుపెంచుకో. ఇప్పుడు ప్రాప్స్కి డిఫాల్ట్ వాల్యూ ఇవ్వచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కలర్ అనే దానికి రెడ్ అనేవి చెప్తా, కలర్ ఈక్వల్ టు రెడ్ అనే అక్కడ పైన మెన్షన్ ఉంది. అక్కడ ఎక్కడైతే ప్రాప్స్ అక్కడే ఇప్పుడు ఎక్కడ ప్రాప్స్ మెన్షన్ చేస్తున్నావు, అక్కడ ఫంక్షన్ కాంపోనెంట్స్ ఆర్గనైజ్ కింద పెట్టావా, నేమ్ కామా వాల్యూ కామా కలర్ అని, కలర్ ఈక్వల్ టు రెడ్ అనేవి. ఏంటి, దీన్ని డిఫాల్ట్ వాల్యూ అంటారు. అంటే ఇక్కడ ఒక ప్రాప్స్ డిఫాల్ట్ వాల్యూ అంటే ఒకవేళ ప్రాప్స్ ఏమి పాస్ చేయకపోతే, ఆ ప్రాపర్టీకి ఏ వాల్యూ పాస్ చేయకపోతే బై డిఫాల్ట్కి తీసుకొని అర్థం. ఓకే, యాక్షన్ నువ్వు కలర్ అనే ప్రాపర్టీ పాస్ చేయలేదు, సో బై డిఫాల్ట్ రెడ్ తీసుకోమన్నావు. ఓకే, వచ్చిందా? రెడ్ వచ్చిందా? అది ఇప్పుడు ఒక నేమ్ ఈక్వల్ తో అక్కడ నేమ్ ఈక్వల్ తో మహేష్ అని ఇది బై డిఫాల్ట్ వాల్యూలో ఇక్కడ నేమ్ ఈక్వల్ మహేష్ అని పెట్టు. ఏమొచ్చింది మామూలు ఇప్పుడు రన్ చేస్తే అంటే ఇది ఏవి లేకపోతే డిఫాల్ట్ వాల్యూ మహేష్ తీసుకుంది. ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా మనం పాస్ చేస్తే
ఇక్కడ నుంచి ఏదైతే పాస్ చేసామో అదే ప్రయారిటీగా తీసుకొని ఫస్ట్ ప్రయారిటీ ఇది దీనికి ఇచ్చి రాజేషన్ ప్రింట్ అయింది. సో ఇప్పుడు రాజేషన్ ప్రింట్ అవ్వాలి చూడు. మహేష్ డిఫాల్ట్ వాల్యూ ఇచ్చిన రాజేషన్ ప్రింట్ అయ్యింది, ఎందుకంటే డేటా పాస్ చేశారు కాబట్టి. ఓకేనా? సో అది అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఇక్కడ డిఫైన్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ డేటా టైప్స్ కూడా మనం అసైన్ చేయొచ్చా? అంటే నేమ్ అనేది స్ట్రింగ్ అర్థమైంది. దానికి టైప్ స్క్రిప్ట్ అంటారు. టైప్ స్క్రిప్ట్ అనేది రియాక్టివ్ ప్లస్ టైప్ స్క్రిప్ట్ మెన్షన్ చేసినప్పుడు అప్పుడు మెన్షన్ చేస్తాం. ఇది ప్యూర్ జావా స్క్రిప్ట్ ఇక్కడ. అప్పుడు జేఎస్ఎక్స్ కాదు, టీఎస్ఎక్స్ అలా మారుతాయి, టీఎస్ఎస్లో మారుతాయి. ఇప్పుడు మన యాంగ్లర్లో అయితే యాంగ్లర్లో ఏంటి, నీకు టైప్ స్క్రిప్ట్ కలిపి వచ్చింది. యాక్చువల్ టైప్ స్క్రిప్ట్ అనేది యాంగ్లర్ అనుకుంటుంది కాదు. టైప్ స్క్రిప్ట్ సపరేట్ లాంగ్వేజ్. జావా స్క్రిప్ట్లో అంతే, జావా స్క్రిప్ట్ అడ్వాన్స్ లాంగ్వేజ్. నువ్వు టైప్ స్క్రిప్ట్ కూడా విడిగా నేర్చుకోవాలి. యాక్చువల్గా టైప్ స్క్రిప్ట్ విడిగా నేర్చుకోవాలంటే ఆ టైప్ స్క్రిప్ట్లో ఎలాంటి ప్రాపర్టీ ఏముంటాయి, ఏ టైప్స్ ఉన్నాయి. మనం ఏమనుకుంటా టైప్ స్క్రిప్ట్ అంటే ఏమంటే కోలన్ స్ట్రింగ్, కోలన్ బులియన్ పెడతాం అనుకుంటాం. అలా కాకుండా పెద్ద సపరేట్ ఉన్నాయి. ఏదైనా టైప్ అని చెప్పి, ఇంటర్ఫేస్ టైప్స్ అని చెప్పి అంతే. ఓకే, నువ్వు టైప్స్ కూడా మెన్షన్ చేయాలంటే కనుక నువ్వు అప్పుడు రియాక్ట్ని టైప్ స్క్రిప్ట్ కలిపి రాయాలి. ఓకే, ఇప్పుడు నువ్వు అంటే ఇక్కడ నీకు ఏ టైప్ చెప్పలేదు కాబట్టి నువ్వు ఏ టైప్ అని పాస్ చేసుకోవచ్చు. అయితే ప్రాప్స్ కింద ఏం పాస్ చేయొచ్చు? ప్రాప్స్ కింద నువ్వు స్ట్రింగ్స్ పాస్ చేయొచ్చు, బులియన్ వాల్యూస్ పాస్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ పాస్ చేయొచ్చు, యారే పాస్ చేయొచ్చు. ఇప్పుడు నేమ్ ఈక్వల్ మహేష్ కింద నేమ్ ఈక్వల్ ట్రూ పాస్ చేయొచ్చు, నేమ్ ఈక్వల్ ఒక ఆబ్జెక్ట్ పాస్ చేయొచ్చు. ఓకే, సో ఏ టైప్ అలాగే ఫంక్షన్ కూడా పాస్ చేయొచ్చు. అంటే ఒక పేరెంట్ కాంపోనెంట్లో ఉన్న ఫంక్షన్ కూడా పాస్ చేయొచ్చు నువ్వు. అదైతే తర్వాత ఇప్పుడు ఒక కాన్సెప్ట్ ఉంది, ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ కాన్సెప్ట్ ఉంది. ఓకే, ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్లో మనకి ఎక్స్టెండెడ్గా యూజ్ మెమో అయిన తర్వాత చెప్తాను. కానీ ఇప్పుడు జస్ట్ ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ అంటే చెప్తాను. ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ ఇవన్నీ ప్రాప్స్లో భాగంగా మొత్తం. ఓకే, తర్వాత రాసుకో. ఓకే, ప్రాప్స్, వాట్ ఆర్ ద ప్రాప్స్ డిఫైన్. ఓకే, సో ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే అంత చెప్పే ముందు ఒకసారి జేఎస్ ఫిల్ ఓపెన్ చేయి, ఒక ఫంక్షన్ ఓపెన్ చేయి. జేఎస్ జావా స్క్రిప్ట్ కోసం జేఎస్ ఫిల్ ఓపెన్ చేయి ఆన్లైన్లో, బ్రౌజర్లో జేఎస్ ఫిల్. ఓకే ఓకే జావా స్క్రిప్ట్ కింద జావా స్క్రిప్ట్లో ఫంక్షన్ చెప్తా. సమ్మన ఫంక్షన్ दाम तो आर्गुमेंट्स के पास है, एक्स का वो है आर्गुमेंट्स पास है. कंजोल ला ये एक्सप्रेस वाले पास है. एक्सप्रेस वाई ఇప్పుడు కింద చెప్తా ఫంక్షన్ కింద సమ్ ఆఫ్ 2,3 అని పెట్టు. రంజి పైన రన్ 5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాం అంటే సమ్ అనే ఫంక్షన్కి 2 వేరియబుల్స్ పాస్ ఐ కామ జే అని పాస్ కింద 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 అది ఆ ఫంక్షన్ డెఫినేషన్ ఐ కామ జే అని పాస్ పైన ఐ కామ వాల్యూ ఐ వాల్యూ జే వాల్యూ నువ్వు ఆ సమ్మన ఫంక్షన్ కింద ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్ కాల్ చేసావో దానిపైన సమ్మన ఫంక్షన్ కాల్ చేసావా? ఫంక్షన్ ఎక్కడ కాల్ చేసావు? ఎక్కడ కాల్ చేసావు?
ఇదిగో ఫంక్షన్ కాల్. దానిపైన రెండు ఐకి జేకి రెండు వేరియబుల్స్ పెట్టి రెండు వాల్యూస్ ఐ ఇంత ఓకే ఇప్పుడు రన్ చేయి. మళ్ళీ సమ్ ఆఫ్ ఐ కామ చేయవు. రన్ చేయి. ఏమైంది? ప్రతిసారి సేమ్ ఇన్పుట్స్ సేమ్ అవుట్పుట్. ఓకే, సో దీన్ని ఏమంటే ప్యూర్ కాంపోనెంట్స్ అంట, ప్యూర్ ఫంక్షన్స్ అంట. ప్యూర్ ఫంక్షన్స్ అంటే ప్రతిసారి దానికి పంపించే డేటాని సేమ్ ఇన్పుట్ నుండి సేమ్ అవుట్పుట్ వచ్చింది. వీటి ప్యూర్ కాంపోనెంట్ అంటే ఏం చెప్పాలంటే ఆ ఫంక్షన్ పంపించే ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు సేమ్ ఉంటే దాన్ని ఇంప్యూర్ ఫంక్షన్, ప్యూర్ ఫంక్షన్ అంటాం. ఒకవేళ మారుతామంటే దాన్ని ఇంప్యూర్ ఫంక్షన్. ఓకే, దీనికి చిన్న కాన్సెప్ట్ చెప్తా, తర్వాత మీకు ఎక్స్టెండ్ తర్వాత కాన్సెప్ట్లో యూజ్ మెమ్ అనే కాన్సెప్ట్ ఏం చేస్తారంటే ఒక యూజ్ మెమ్ అనే కాన్సెప్ట్ ఉంది. అది ఏంటంటే మీకు సేమ్ ఇన్పుట్ సేమ్ అవుట్పుట్ వస్తుంది కదా, వాడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఏం చేస్తావు 3,7 పాస్ చేసావు. అప్పుడు ఏం చేసేది ఆ 3,7 ఫంక్షన్కి తీసుకెళ్ళి ఆ ఫంక్షన్ లోపలికి వెళ్ళి 3,7 కలిపి అవుట్పుట్ ఇచ్చింది. అవునా? మళ్ళీ 3,7 చేస్తాం, మళ్ళీ ఆ ఫంక్షన్కి వెళ్ళి మళ్ళీ ఫంక్షన్ కలిపి ఆ రెండు కలిపి కన్సోల్ లాగా చేస్తుంది. నువ్వు సేమ్ ఇన్పుట్ సేమ్ వేస్తున్నావు, ప్రతిసారి అదే పని చేస్తుంది. అర్థమైందా? ఇప్పుడు ఇన్పుట్ సేమ్ ఇచ్చావు, ప్రతిసారి అదే పని చేస్తుంది. అంతే. ఇప్పుడు నువ్వు 3,7 ఇచ్చినప్పుడు కంపల్సరీ అవుట్పుట్ 10 వచ్చింది కదా. నువ్వు ప్రతిసారి మళ్ళీ ఫంక్షన్ లోపలికి వెళ్ళి మళ్ళీ కలిపి అది ప్రింట్ చేసే బదులు అదేం చేసుకుని మెమరీలో పెట్టుకుంది. ఓకే, 3,7 పంపిస్తే ఆటోమేటిక్గా అవుట్పుట్ 10 వచ్చింది అని చెప్పి పెట్టుకుంది. సో నెక్స్ట్ టైం 3,7 పంపించినప్పుడు ఏమైందంటే మళ్ళీ అది ఫంక్షన్ లోపలికి వెళ్దు, ఫంక్షన్ లోపలికి వెళ్ళి కలిపి కన్సోల్లో ప్రింట్ చేయదు. ఈ 3,7కి అవుట్పుట్ ఏం రావాలి మెమరీలో పెట్టుకుంటే మెమరీని తీసుకొచ్చేసింది. ఓకే, అదొక కాన్సెప్ట్, యూజ్ మెమరీ కాన్సెప్ట్, నేను తర్వాత చెప్తాను. ఓకే, సో దీన్ని ఓకే ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఏం చెప్తున్నా ప్యూర్ ఫంక్షన్. ఇది ప్యూర్ ఫంక్షన్. ప్యూర్ ఫంక్షన్ అంటే అర్థమైందా? సేమ్ డేటాని సేమ్ ఇన్పుట్ డేటా పంపిస్తాం. ఓకే, సేమ్ అలాగే కాన్సెప్ట్, సేమ్ అదే కాన్సెప్ట్ మన రియాక్ట్లోకి వెళ్తే, ఇప్పుడు రియాక్ట్లోకి వెళ్ళి చెప్తా, మన కోడ్లోకి వెళ్ళి ఇప్పుడు హెడ్ అనే కాంపోనెంట్కి నేము వాల్యూ కలర్ ఉంది. ఇప్పుడు యాప్ డాట్ జేస్లోకి వెళ్ళి నేమ్ ఈక్వల్ రాయేసి వాల్యూ మళ్ళీ అదే పాస్ చేయి. ఇప్పుడు రాజేష్ 1 అనేది స్టేట్లో పెట్టుకున్నాను అనుకో, వేరియబుల్స్లో పెట్టుకున్నాను, అదే పంపించాను ప్రతిసారి. అదే కాంపోనెంట్ మళ్ళీ కాల్ చేయి, అదే లైన్ మళ్ళీ కాల్ చేయి. ఆ కాంపోనెంట్ లైన్ మళ్ళీ కాల్ చేయి. నువ్వు కాంపోనెంట్ ఇంకోటి ఇది ఒక చెప్తా. కాంపోనెంట్ రీయూజబుల్ అంటే నువ్వు ఒక్కసారి డిఫైన్ చేస్తే ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు ఆ వ్యూని. నువ్వు ఎన్నిసార్లు వాడుకుంటే అన్నిసార్లు డిస్ప్లే అయ్యిద్ది. ఓకే, అన్నిసార్లు డిస్ప్లే అయ్యిద్ది. సో ఇది రీయూజబుల్ అంటారు. సో ఇప్పుడు ఏంది, సేమ్ మళ్ళీ పంపించావు, అవునా? సో సేమ్, సో డేటా నువ్వు ఏం మార్చరా, దీన్ని ప్యూర్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, అదే సేమ్ డేటాని సేమ్ ప్రాప్స్ వాల్యూ పంపిస్తే మనం ప్యూర్ కాంపోనెంట్స్ అంటారు. ఓకేనా? ఓకే, ఒక ప్రాప్స్ వాల్యూ మారుతా ఉంటే దాన్ని ఇంప్యూర్ కాంపోనెంట్స్ అంటారు. ఇప్పుడు అదే దానికి చెప్తా, సెకండ్ లైన్ తీసి చెప్తా. సో ప్యూర్ కాంపోనెంట్స్ ఇంప్యూర్ కాంపోనెంట్స్ అదే అంటే ప్రాప్స్ వాల్యూ మారుతా ఉంటే దాన్ని ఇంప్యూర్ కాంపోనెంట్స్, సేమ్ ప్రాప్స్ వాల్యూ ఉంటే సేమ్ ప్రాప్స్కి సేమ్ వాల్యూ పంపిస్తే ప్రతిసారి దాన్ని ప్యూర్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, ఓకే, అది తర్వాత నీకు వర్క్ చేసే యూజ్ అయితే చెప్తారు. ఓకే, ఇది ఒక కాన్సెప్ట్. సో ఇప్పుడు దాకా ఏం చెప్పింది, ప్రాప్స్ అంటే ఏంటి, ప్రాప్స్ యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ప్రాప్స్ మార్చడం, ప్రాప్స్ని ఎలా డిఫైన్ చేస్తాము, ఎలా పాస్ చేస్తాము, డిఫాల్ట్ వాల్యూ ఎలా పాస్ చేస్తాము, ప్యూర్ కాంపోనెంట్స్ ఇంప్యూర్ కాంపోనెంట్స్ చెప్తాం. ఓకే, ఇంకోటి ఇప్పుడు దానిలోకి వెళ్ళి హెడర్ కాంపోనెంట్కి వెళ్ళి, ఇప్పుడు దీనికి హెడర్ కాంపోనెంట్ నేమ్ అనే ప్రాపర్టీస్ పంపించాం. ఓకే, ఈ హెడర్ కాంపోనెంట్లో టైటిల్ వాల్యూ టైటిల్ స్టేట్ ఉంది కదా, దానికి అది పెట్టు, వెల్కమ్ తీసేసి నేమ్ అనేది పెట్టు. అక్కడ టైటిల్ అనే స్టేట్కి డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇచ్చావు, టైటిల్ అనేది టైటిల్ అనే స్టేట్కి డిఫాల్ట్ వాల్యూ వెల్కమ్ అని ఇచ్చావు.
అవునా? ఆ, అది తీసి చెప్తా. అక్కడ నేమ్ నువ్వు ఇక్కడ ఏం చేసాం మనం, ఒక స్టేట్ యొక్క వాల్యూని ఒక ప్రాప్స్ ద్వారా హ్యాండిల్ చేస్తాం. అవునా? ఉమ్, ఉమ్. సేవ్ చేయ. ఇలా ఒకసారి చేస్తాం. సేవ్ చెప్తా. వచ్చిందా? ఎక్కడ చేసేది వచ్చిందా? ఓకే. ఆ, సో నీకు ఇది ఏమవుతుంది, ఇప్పుడు ఇదేమవుతుంది, ప్రాప్స్ వాల్యూ మారినప్పుడు స్టేట్ వాల్యూ మారిపోవాలి, అంతే కదా? ఉమ్. ప్రాప్స్ వాల్యూ మారినప్పుడు స్టేట్ వాల్యూ. ఒక్కోసారి ఏంటంటే నువ్వు స్టేట్ వాల్యూ ప్రాప్స్ ద్వారా హ్యాండిల్ చేస్తావు, అది గుర్తుంచుకో. ఓకే. అదే ఇది అవును. ఇది ఆ, మ్, సరే ఇది ఒకటి గుర్తుంచుకో. ఓకే. ఇదే దానిలో కోలోకి రా ఇట్లా. ఓకే. ఇప్పుడు స్టేట్ యాప్ కాంపోనెంట్ ఇక్కడ యాప్ కాంపోనెంట్ అనేది ఏంటి, పేరెంట్ కాంపోనెంట్. పేరెంట్ కాంపోనెంట్కి హెడర్ అనేది చైల్డ్ కాంపోనెంట్. ఓకే. సో ప్రాప్స్ అనేది నేను ఇంకో విధంగా చెప్పాలంటే పేరెంట్ కాంపోనెంట్కి చైల్డ్ కాంపోనెంట్ డేటా పాస్ చేయాలంటే ప్రాప్స్ ద్వారా పంపిస్తాం. ప్రాప్స్కి ఇంకో మీనింగ్ ఏం చెప్పొచ్చు అంటే డేటా షేరింగ్. ఒక కాంపోనెంట్కి ఇంకో కాంపోనెంట్కి డేటా పాస్ చేయాలంటే ప్రాప్స్ ద్వారా పంపిస్తాం. ఓకే. ఇప్పుడు పేరెంట్ నుంచి చైల్డ్కి పంపించాలంటే అలా. ఓకే. చైల్డ్. ఓకే. ఇది ఒకటి గుర్తుంచుకో. ఆ, ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేయి. ఇంకో హెడర్ 1 లేకపోతే లోగోను కాంపోనెంట్ క్రియేట్ చేయి. లోగో మెనూను ఇది కాంపోనెంట్ క్రియేట్ చేయి. మెనూని కాంపోనెంట్ క్రియేట్ చేయి. ఒకసారి హెడర్ కాంపోనెంట్ దగ్గర చెప్తా. హెడర్ కాంపోనెంట్లో కింద మెనూ పెట్టే 1 2 1 సబ్జెక్ట్ 2 అది ఉంది కదా, దాన్ని సపరేట్ కాంపోనెంట్ పెడదాం. ఓకే. ఆ లిస్ట్ అయితే దాని సపరేట్ కాంపోనెంట్ పెట్టు. కింద లిస్ట్ అయితే ఉంది కదా. ఆ, దీన్ని పెట్టమంటావా? ఉమ్, ఉమ్. ఓకే. 1 minute. ఇది నేను సారీ, ప్రతిసారి క్యాపిటల్ లెటర్ క్లియర్ చేయాలి కదా. ఇక్కడ ఈ లిస్ట్ ఐటమ్స్ పెట్టనా? అక్కడ పెట్టిన 1 2 3 స్టేట్ ఇక్కడ పెట్టుకో. అక్కడ తీసేసి ఇక్కడ పెట్టు. హెదర్ కాంపోనెంట్ పెట్టిన 1 2 3 స్టేట్ ఉంది కదా, తీసి ఇక్కడ పెట్టు. 1 2 3 ఎట్లా పాస్ చేస్తుంది? ఓకే. 1 2 3 ఇలా ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1 2 3 ఎక్కడ వచ్చింది? లేవా? ఓకే, అంతే. ఓకే, దానికి వెళ్ళి చెప్తా. కోడ్లోకి వెళ్ళి మెనూ కాంపోనెంట్కి వెళ్ళి. ఓకే. సో ఈ మెనూ కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్లో పెట్టు. మెనూ ఫైల్ క్లోజ్ చెప్తా వచ్చింది. మెనూ ఫైల్ క్లోజ్ చెప్తా. ఇంత పేరు మార్చావు కదా. లేదు, ఇది డిక్లేర్ చేశారు, యూజ్ చేయలేదంట. కింద యూజ్ చేసి కింద యూజ్ ఫంక్షన్ లో యూజ్ చేయాలి. కింద పెట్టు. కింద అంత ముందు ఎక్కడుంది అక్కడ పెట్టు. కింద అంత ముందు మెనూ ఎక్కడుంది అదే ప్లేస్లో కాదు పెట్టు.
ఇమేజ్ కింద ఉంది. లేదు, ఇది హెడర్ ఇమేజ్, అది ఆడియో అది. అవును, అక్కడే పెట్టాం కదా మనం అంతకుముందు అక్కడే ఉంది కదా. హెడ్డర్లోనే లోగో మెనూ రెండు వస్తాయి. ఇప్పుడు పేజీలో ఇక్కడ చూసుంటే అంతేనా? అక్కడే కాదు, అక్కడ పెట్టు. ఓకే, చూడు ఇప్పుడు సంథింగ్. మెనూ ఫంక్షన్కి వెళ్ళి చెప్తా. మెనూ కాంపోనెంట్ ఇక్కడ కరెక్ట్ రాసావా? అంతేలే. చూడు, రన్ చేసి చూడు ఏమవుతుంది. ఎర్రర్ వస్తుంది. ఇది ఏంటి? // అది నువ్వు రీనేమ్ చేసావు కదా, తీసుకోదు వెంటనే, అందుకని ఒక్కోసారి ఆ హెడర్ చాయిస్ క్లోజ్ చేయి. హెడర్ చేసి పెట్టి క్లోజ్ చేయి. హెడర్ చేసి మెనూ డాట్ చేసాను. అది చూడు వచ్చింది. రిఫ్రెష్ కొట్టు. సబ్జెక్ట్ ఏంటి? సబ్జెక్ట్ ఎక్కడ పెట్టు. వెళ్ళు మెనూ కాంపోనెంట్కి వెళ్ళు. మెనూ కాంపోనెంట్ అయ్యా 1 2 అదే చెప్తున్నా. 1 3 3 అనేవి వేరియబుల్స్ కదా, ఇది సేపు 2 3 అని పెట్టు. వచ్చిందా? వచ్చింది. సో ఇక్కడ ఏంటి ఇప్పుడు, మెనూ అనేది హెడర్కి చేయదు, హెడర్ అనేది యాప్కి చేయదు. ఓకే, ఏంత అంటే నెక్స్ట్ కాంపోనెంట్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చైల్డ్ కాంపోనెంట్స్ అంటారు. ఇప్పుడు దానిలో చెప్తా. ఇప్పుడు నువ్వు యాప్ కాంపోనెంట్ నుంచి డైరెక్ట్గా చైల్డ్ కాంపోనెంట్కి డేటా మెనూ కాంపోనెంట్ డేటా పంపించాలి. యాప్ కాంపోనెంట్ నుంచి డైరెక్ట్ మెనూ కాంపోనెంట్కి పంపించాలి. నీకు మార్గం లేదు. మనం పంపించే ఉన్న మార్గం ఏంటి? యాప్ కాంపోనెంట్ హెడర్ పంపించాలి, హెడర్ నుంచి మెనూకి పంపించాలి. చేయాలా? అది చేయి. ఆ నేమ్ అనే దాన్ని హెడర్ పంపించా కదా, అక్కడ నుంచి మెనూకి పంపించు ఆ నేమ్ అనే దాన్ని. ఇప్పుడు ఈ నేమ్ అనే దాన్ని యాప్ నుంచి మెనూకి పంపించాం. ఇప్పుడు యాప్ని హెడర్ పంపించాం. ఇప్పుడు హెడర్ నుంచి మెనూకి పంపించు. అలా కాదు, ఒక్క నిమిషం కన్ఫ్యూజ్గా తీసి చెప్తా. నువ్వు హెడర్ కాంపోనెంట్కి నేమ్ అనే ప్రాపర్టీని యాప్ కాంపోనెంట్స్ పంపించావు, అవునా? ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు అదే నేమ్ అనే ప్రాపర్టీని మెనూ కాంపోనెంట్కి పంపించాలి. ఎక్కడి నుంచి పంపించాలి? హెడర్ నుంచి మెనూకి పంపించాలి. హెడర్ నుంచి మెనూకి పంపించడం అంటే మెనూలో ఏం పెట్టాలి? అట్రిబ్యూట్స్ పెట్టాలి. అట్రిబ్యూట్స్ పెట్టే ముందు ఏం చేస్తాం? దాని కింద వ్యూలో పెట్టి చెప్తా. కింద వ్యూలో డిస్ప్లే చేయాలి. కింద ఎక్కడ వ్యూలో డిస్ప్లే చేయదాన్ని. లిస్ట్ పైన డిస్ప్లే చేయాలి. ఇప్పుడు హెడర్ నుంచి మెనూకి పంపించు. జస్ట్ నేమ్ అని పాస్ చేస్తే సరిపోయింది. ఎందుకంటే నేమ్ ఈక్వల్ మామూలుగా ఎలా రాస్తా? నేమ్ ఈక్వల్ టు ఓకే, మళ్ళీ అంతే, నేమ్ ఈక్వల్ టు నేమ్. ఓకే, ఇక నేమ్ అనేది వేరియబుల్ని ఎలా పెడతావు? ఇక ఈ JSX నేర్చుకో. అది ఓకే, స్ట్రింగ్ పంపించాలి తెలుగు కోసం పెడతావు, వేరియబుల్ పంపించాలంటే కనిపిస్తుంది. ఇక్కడ ఒక అట్రిబ్యూట్కి వాల్యూ కింద కలర్ బేస్ ఇచ్చాయంటే అది వేరియబుల్ లాగా పంపించాలి. ఓకేనా? ఇప్పుడు నేమ్ అనే ఓకే, ఇప్పుడు మెనూ అనే దాంట్లో రాజేష్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? మెనూ కాంపోనెంట్లో రాజేష్ అనే నేమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది?
హెడర్ యాప్ నుంచి హెడర్ నుంచి మెనూకి వచ్చింది. అదే మనం ఏం చేస్తాం, యాక్చువల్లీ యాప్ నుంచి మెనూకి పంపించాలి. మనం ఏం అది మనం డైరెక్ట్ పంపించడం కుదరదు. పంపించాలంటే యాప్ నుంచి మెనూ పంపించాలి, మెనూ నుంచి యాప్ నుంచి హెడర్ పంపించాలి, హెడర్ నుంచి మెనూకి పంపించాలి. ఓకే, అవును. దీన్ని ఏమంటారంటే ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ఇది గుర్తుంచుకో, అడుగుతారు కాన్సెప్ట్. వాట్ ఈస్ ద ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటారు. ప్రాప్స్ డ్రిల్లింగ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ ద 4 కాంపోనెంట్స్. D is the child of C is child of B is child of A. Okay, if you want to pass data from A to D component, we can't pass directly. We can pass A to B to C to D. This is called the prop drilling one. Okay. ఓకే, మరి ఈ ప్రాప్స్ డ్రిల్లింగ్ కాకుండా ఏమన్నా ఉందా అంటే ఉంది. డేటాని ప్రాప్స్ డ్రిల్లింగ్ దా కాకుండా డేటాని షేర్ చేయాలి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి. అది ఏ రిలేషన్ అయినా అవ్వచ్చు. యాప్ నుంచి అది పేరెంట్ నుంచి చైల్డ్ అవ్వచ్చు, చైల్డ్ నుంచి పేరెంట్ అవ్వచ్చు, లేదంటే ఒక సిబ్లింగ్ ఒక ఎలిమెంట్ నుంచి ఒక కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్ అవ్వచ్చు. ఓకే, దానికి వేరే మార్గాలు ఉన్నాయి. కాంటెక్స్ట్ API అని చెప్పి, రెడెక్స్ అని చెప్పి, అది సపరేట్ టాపిక్స్. ఓకే, హెచ్ఓలో చెప్తా. ఇది అడుగుతారు, కాంటెక్స్ట్ API, రెడెక్స్, ఈ 2 రకాలు ఉన్నాయి. ఓకే, రెడెక్స్ అంటే మన యాంగులర్ జ్యూసెస్ అలాగే ఇక్కడ రెడెక్స్ అలా అంటే. సో ఎందుకు డేటాని షేరింగ్ బిట్వీన్ ద కాంపోనెంట్స్. ఓకే, ఈ 2 కాక ఎలా పంపిస్తాను, ప్రాప్స్ డ్రిల్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా పంపిస్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, డేటాను షేర్ చేసే కాన్సెప్ట్లో భాగంగా ప్రాప్స్ యూజ్ చేసి డేటాలో పాస్ చెప్తాను నేను. ఓకే, ఇప్పుడు నీకు పేరెంట్ నుండి చైల్డ్కి ఎలా పంపే తెలుసు, ఎలా పంపిస్తావు చెప్పే కదా అది. ఇప్పుడు చైల్డ్ టు పేరెంట్ ఎలా పంపిస్తాం, హౌ టు పాస్ చైల్డ్ టు పేరెంట్. ఇప్పుడు యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళు. ఓకే, యాప్ కాంపోనెంట్ ఒక స్టేట్ పెట్టు. వస్తుంది పెట్టావా? అలా వాళ్ళకి జనరల్ నేమ్స్ మాకు ఏదో వేరే నేమ్స్ ఇవ్వు. ఆ ఫ్రమ్ చైల్డ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. వేరే నేమ్స్ ఇవ్వు నువ్వు. జస్ట్ మామూలుగా కాన్సెప్ట్ చెప్పామని టాపిక్ అని పెట్టు, లేకపోతే అదేం లే, టాపిక్ అని పెట్టు. డిఫాల్ట్ వాల్యూ దానికి. ఓకే, దాన్ని డిస్ప్లే చెప్పే యాప్ కాంపోనెంట్లో హెడర్ కాంపోనెంట్ పైన. ఓకే, వచ్చిందా? రియాక్ట్ చేసిన వచ్చిందా? ఇప్పుడు ఏంటి, ఇంక రియాక్ట్ నువ్వు కింద ఆల్రెడీ రియాక్ట్ చేసిన కొద్ది. ఓకే ఓకే, దాని చెప్తా. ఇప్పుడు యాప్ కాంపోనెంట్ ఇది హెడర్ కాంపోనెంట్కి, ఫుటర్ కాంపోనెంట్కి, పేరెంట్ కాంపోనెంట్, అంతేనా? యాప్ కాంపోనెంట్ అంటే హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్. యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి యాప్ కాంపోనెంట్, యాప్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్స్ ఏమున్నాయి, హెడర్ కాంపోనెంట్, ఫుటర్ కాంపోనెంట్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆ టాపిక్ అనే హెడర్ యాప్ కాంపోనెంట్లో ఉన్న డేటా ఏంటి చెప్పు, ఏమేమి డేటా ఉంది? టాపిక్ అంతే కదా. కాంపోనెంట్లో డేటా ఏం మెయింటైన్ చేస్తున్నావు, నేమ్ వాల్యూ అనేది హెడర్కి సంబంధించిన డేటా. అవునా? అంటే కాంపోనెంట్ లెవెల్ డేటా అంటే కాంపోనెంట్లో ఉన్న స్టేట్స్. ఓకే, టాపిక్. ఇప్పుడు యాప్ కాంపోనెంట్లో ఉన్న డేటాను మార్చాలి.
డేటాను మార్చాలంటే ఎలా? ఇప్పుడు టాపిక్ అని డేటా మార్చాలంటే ఎలా మార్చాలి? టాపిక్ అని మార్చాలంటే ఏం చేస్తాం మామూలుగా? ఏదో అది అంటే కాల్స్ ద్వారా కానీ ఈవెంట్ బైండింగ్ అది ఏదన్నా బటన్ క్లిక్స్ జరిగినప్పుడు స్టేట్ మారుస్తాం. అది ఎలా మారుస్తాం? స్టేట్ని మార్చాలంటే యూజ్ స్టేట్ సెట్ టాపిక్ కి అసైన్ చేస్తాం. సో టాపిక్ అనే స్టేట్ వాల్యూ మార్చాలంటే సెట్ టాపిక్కి అదే వాల్యూ పాస్ చేయాలి. ఓకే ఓకే, అది నీ తెలుసు. టాపిక్ వాల్యూ మారంటే సెట్ టాపిక్ అని పాస్ చేస్తే వాల్యూ మారిద్ది. కాల్ చేసి మార్చాలి. ఓకే, ఇప్పుడు నేను చైల్డ్ కాంపోనెంట్లో బటన్ పెట్టి యాప్ కాంపోనెంట్లో టాపిక్ మార్చాలి. సో అప్పుడు ఏం చేస్తావు? హెడర్ కాంపోనెంట్ హెడర్ కాంపోనెంట్ ఒక బటన్ పెట్టి చెప్తా. హెడర్ కాంపోనెంట్లో ఆల్రెడీ బటన్ ఉంది. ఇంకో బటన్ పెట్టు, దాని పైన పెట్టు, అందుకన్నా పైన పెట్టు, కింద పెట్టు, దాని కింద పెట్టు. అక్కడ నేను వాల్యూ పాస్ చేంజ్ టాపిక్ అని అక్కడ షో టాపిక్ అని ఎందుకు పెట్టా నాకు అర్థం కదా. సరే ఆగా ఒక నిమిషం అలా పెట్ట మాకు చెప్తా. ఫంక్షన్ ఇదా ఇప్పుడు నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడు చేంజ్ టాపిక్ అని పెట్టావు. ఆగా ఒక నిమిషం. బటన్ పెట్టావు, బటన్ ఆన్ చేసినప్పుడు చేంజ్ టాపిక్ అని పెట్టావు, అంతేనా? ఎందుకని? అదే పర్పస్ ఏంటి? యాప్ దాంట్లో మార్చుదాం. యాప్ దాంట్లో మార్చాలంటే ఏ ఫంక్షన్ కాల్ చేయాలి? నువ్వు మళ్ళీ ఫంక్షన్ రాయక్కల్లా. ఇంత ఇప్పుడు షో టైటిల్ నేమ్ కూడా నువ్వు మళ్ళీ ఫంక్షన్ రాయక్కల్లా. డైరెక్ట్ సెట్ షో టైటిల్ ఫంక్షన్ కాల్ చేసి వెళ్ళిపోయింది. అలా అర్థమైందా? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇది పక్కన పెట్టి కింద షో టైటిల్ ఉందా? షో టైటిల్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తున్నావు? షో టైటిల్ నేమ్ అని చెప్పి ఇంకో ఫంక్షన్ కాల్ చేసి దాంట్లో సెట్ షో టైటిల్ మారుస్తున్నావు, అవునా? అలా ఎక్కల అక్కడ ఫంక్షన్ చేసే షో టైటిల్ అని నేమ్ ఫంక్షన్ చేసే అది అక్కడ తీసే పైన తీసే చెప్తా. ఇప్పుడు షో టైటిల్లో క్లిక్ చేసినప్పుడు నాకు టైటిల్ వాల్యూ మారాలి. ఏం చేస్తావు? షో టైటిల్ అనే బటన్ క్లిక్ చేసినప్పుడు టైటిల్ యొక్క స్టేట్ అక్కడ డైరెక్ట్గా ఏం చేస్తాం? మామూలుగా సెట్ టైటిల్ అని పెట్టేసి సరిపోయింది. మళ్ళీ రాయక్కల్లా. నువ్వు ఆ ఫంక్షన్స్ ఎప్పుడు పెట్టుకుంటావు అంటే ఇంకా అది కాకుండా ఆ స్టేట్ వాల్యూస్తో మారుస్తాం పోతే ఇంకేం ఎక్స్ట్రా ఏం చేయాలనుకున్నప్పుడు కొత్త ఫంక్షన్ పెట్టుకుంటావు. ఓకేనా? అదేనా? ఒకసారి చెక్ చేసుకో, వాల్యూ పాస్ చేసి చెక్ చేసుకో, అవుతుంది కదా? అంటే స్ట్రింగ్ కాదు. కింద చేంజ్ టాపిక్ తీసి చెప్తా, కామెంట్ వచ్చిందా? సో నువ్వు బటన్ క్లిక్ చేసినప్పుడు సపరేట్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు. ఎప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు మల్టిపుల్ ఫంక్షనాలిటీ చేయాలనుకున్నప్పుడు. కానీ నువ్వు కానీ బటన్ చేసినప్పుడు జస్ట్ స్టేట్ వాల్యూ ఒకటే మార్చాలనుకున్నావు. స్టేట్ వాల్యూ ఒకటే మార్చాలనుకుంటే ఆల్రెడీ ఫంక్షన్ ఉంది, సెట్ స్టేట్ ఫంక్షన్ అనుకుంటున్నావు. ఓకే, ఇప్పుడు సేమ్ అదే కాన్సెప్ట్. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్లో బటన్ పెట్టావు, చైల్డ్ కాంపోనెంట్లో. ఆ బటన్ క్లిక్ చేసినప్పుడు హెడర్ కాంపోనెంట్లో ఉన్న ఒక యాప్ కాంపోనెంట్లో ఉన్న ఒక స్టేట్ వాల్యూ మళ్ళీ ఏం చేస్తావు? యాప్ కాంపోనెంట్ లో ఉన్న స్టేట్ మారాలంటే ఆ స్టేట్ ని అప్డేట్ చేయాలి. అప్డేట్ చేయాలంటే ఏం చేస్తావు? మనకి స్టేట్ లేదు కదా ఇక్కడ మన దాంట్లో. అక్కడ ఉంది కదా, చెప్తా. అక్కడే ఉంది చెప్తా, అదే చెప్తా. అక్కడికి వద్దా చెప్తా, ఆ పాయింట్కి వద్దా. యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి చెప్తా. సో యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి నువ్వు యాప్ కాంపోనెంట్ ఏ స్టేట్ మారుద్దాం అనుకుంటున్నావు? టాపిక్ అది మార్చాలంటే ఏ ఫంక్షన్ కాల్ చేయాలి?
సెట్ టాపిక్ ని మార్చాలి, మారిస్తే అది మారింది. అది కాపీ చేసి హెడర్ కాంపోనెంట్లోకి వెళ్ళి చెప్తా, అది కాపీ చేయి. సో నువ్వు బటన్ పెట్టి ఒక ఎనేబుల్ చేయి చెప్తా. అక్కడ ఆన్ క్లిక్ చేసినప్పుడు ఏం చేస్తా, అలాగే వాల్యూ పాస్ చేయి. యాక్చువల్లీ ఇది కాన్సెప్ట్. సో ఈ మన చైల్డ్ కాంపోనెంట్లో బటన్ పెట్టావు, బటన్ క్లిక్ చేసినప్పుడు యాప్ కాంపోనెంట్లో ఉన్న స్టేట్ మార్చాలి కాబట్టి పెంచు ఇద్దా అవుదో చూడు ఒకసారి చూద్దాం. ఏముంది, హెడర్ కాంపోనెంట్కి సెట్ టాపిక్ అనే ఫంక్షన్ తెలియదు, అలా ఫంక్షన్ తెలియదు. యాక్చువల్ ఆ ఫంక్షన్ ఎక్కడ ఉంది, app.js లో ఉంది. అంటే దాని యొక్క పేరెంట్ కాంపోనెంట్లో ఉంది. అవునా, కోడ్లోకి వెళ్ళి చైల్డ్ కాంపోనెంట్ లేదు, ఈ కాంపోనెంట్లో దీనికి తెలియదు. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈ ఫంక్షన్ పాస్ చేద్దాం. యాప్ కాంపోనెంట్ నుంచి పాస్ చేయండి. ఏం చేస్తావు, ఇక్కడ పంపిస్తాం. ఈక్వల్ టు అదే పేరుతో పంపించవచ్చు, వేరే పేరుతో కూడా పంపించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చేంజ్ టాపిక్ అని మీరు చెప్తే ఇక్కడ పేరు అదే పేరుతో కూడా పంపించవచ్చు, ఏం కాదు. ఈక్వల్ టు ఏం పెడతాం, ఈక్వల్ టు ఏం పాస్ చేయాలి, వేరియబుల్. ఇప్పుడు ఇక్కడ ప్రాపర్టీ నేమ్ ఎంత, ఎక్కడ నువ్వు వాల్యూ పాస్ చేస్తావు, ప్రాపర్టీ నేమ్. ఇప్పుడు బట్టలు ఇచ్చినప్పుడు ఏ ఫంక్షన్ కాల్ చేయాలి, ఇక్కడ సెట్ టాపిక్ ఫంక్షన్ మనం డైరెక్ట్ అదేనా. యాక్చువల్గా చేంజ్ టాపిక్ అనే ఫంక్షన్ ఏంటి, సెట్ టాపిక్ అనే ఫంక్షన్ యాక్చువల్ డైరెక్ట్ రాసేయచ్చు, మళ్ళీ సపరేట్ నేమ్ పెట్టేక్కర్లా. మామూలుగా నువ్వు ఎక్స్టెండ్ చేయాలనుకున్నప్పుడు సపరేట్ నేమ్ పెట్టుకొని చేసుకోవచ్చు. ఓకే, అప్పుడు చూడు ఒకసారి. అర్థమైందా. సో ఇప్పుడు నువ్వు ఏం చేసావు, యాప్ కాంపోనెంట్లో ఉన్న స్టేట్ డేటాని మార్చుతాం కొత్త చైల్డ్ కాంపోనెంట్లో ఉంచిన డేటా పంపించాం. అవునా, సో ఇది క్వశ్చన్ అడుగుతాడు, హౌ టు పాస్ ద డేటా ఫ్రమ్ పేరెంట్ చైల్డ్ అంటే ప్రాప్ ద్వారా పంపిస్తాం. హౌ టు పాస్ ద ఫ్రమ్ చైల్డ్ టు పేరెంట్ అంటే పేరెంట్ కాంపోనెంట్లో ఒక స్టేట్, దాని యొక్క స్టేట్ సెన్సిటివ్ ఫంక్షన్ని చైల్డ్ కాంపోనెంట్ ప్రాప్స్లా పాస్ చేసి చైల్డ్ కాంపోనెంట్ నుంచి ఆ ఫంక్షన్ కాల్ చేసి నువ్వు వాల్యూ పాస్ చేస్తావు. ఓకే, ఇది చైల్డ్ టు పేరెంట్, పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్. ఓకే, ఇప్పుడు ఇప్పుడు ఈ టాపిక్ అనేది ఇప్పుడు ఫోటో కాంపోనెంట్లోకి వెళ్ళు, ఫోటో కాంపోనెంట్లోకి వెళ్ళు. ఫోటో కాంపోనెంట్స్లో ఒక స్టేట్ పెట్టు అన్నా, లేదా ప్రాప్స్ పెట్టు. చెక్ చేయడం ఏదో టాపిక్ అనే పెట్టి చెప్తా, టాపిక్ అనే పెట్టి డిస్ప్లే చేయి. టాపిక్ వెళ్ళి వాల్యూ నువ్వు ఎక్స్ట్రా ప్రాపర్టీస్ పెట్టావా, ఒకటి అది తీసేసే ఎందుకు, దాని దీనిలో పెట్టచ్చు. కాపీ చేసావా, ఇప్పుడు యాప్ కాంపోనెంట్కి వెళ్ళు. యాప్ కాంపోనెంట్లో ఆ ఫుటర్ కాంపోనెంట్ చైల్డ్ కాంపోనెంట్ కదా టాపిక్ అనేది పంపించు. ఇప్పుడు రన్ చేయి.
ఇప్పుడు యాప్ కాంపోనెంట్లో నోడ్ చేసినది ఉంది, దాన్ని రియాక్ట్ చేసినది ఉంది, దాన్ని చైల్డ్ కాంపోనెంట్ పంపించాం ఫుటర్ కాంపోనెంట్. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ చేంజ్ టాపిక్ ఇచ్చే మారిందా? ఇక్కడ మారింది. ఇప్పుడు ఫుటర్ కాంపోనెంట్లోకి నోట్ చేసినది ఎక్కడి నుంచి వచ్చింది? డేటా యాక్చువల్గా హెడర్ నుంచి వచ్చింది. సో ఇప్పుడు హెడర్ కాంపోనెంట్ ఫుటర్ కాంపోనెంట్ అనేది రిలేషన్ ఏంటి? పేరెంట్ టు చైల్డ్. హెడర్ కాంపోనెంట్ ఫుటర్ కాంపోనెంట్ రిలేషన్ అని చెప్పు ఒకసారి. కోడ్లోకి వెళ్ళి యాప్ కాంపోనెంట్లోకి వెళ్ళి అర్థమైంది ఒకసారి. ఇప్పుడు అడిగినా చెప్పు, యాప్ కాంపోనెంట్కి హెడర్ కాంపోనెంట్ రిలేషన్ ఏంటి? పేరెంట్ యాప్ కాంపోనెంట్, చైల్డ్ హెడర్ కాంపోనెంట్. యాప్ కాంపోనెంట్కి ఫుటర్ కాంపోనెంట్ రిలేషన్ ఏంటి? యాప్ పేరెంట్, ఫుటర్ చైల్డ్. ఇప్పుడు హెడర్ కాంపోనెంట్కి ఫుటర్ కాంపోనెంట్ రిలేషన్ ఏంటి? హెడర్ పేరెంట్, ఫుటర్ చైల్డ్. ఎలా అయింది? ఫుటర్ హెడర్లో ఉందా? లేదు. సిబ్లింగ్ కాంపోనెంట్స్ అంటారు వాటిని, సేమ్ లెవెల్లో ఉన్నాయి. రెండుకి ఒకటే పేరెంట్, అంతేకాని రెండు ఒకదానిలో ఒకదానికి సంబంధం లేదు యాక్చువల్గా. రెండుకి ఒకటే పేరెంట్. ఇప్పుడు రెండింటికి ఒకటే పేరెంట్ ఉన్నప్పుడు నువ్వు డేటాలో పాస్ చేసుకోవచ్చు. ఓకే, మెనూ అనే కాంపోనెంట్ ఉంది. అది మెనూ అనే కాంపోనెంట్కి ఫుటర్ అనే కాంపోనెంట్కి రిలేషన్ లేదు. అర్థమైందా? మెనూ అనే కాంపోనెంట్కి యాప్ కాంపోనెంట్కి తాత అవుతుంది కానీ డైరెక్ట్ రిలేషన్ లేదు. మెనూ అనే కాంపోనెంట్ ఫుటర్ కాంపోనెంట్ అత్త వచ్చు కానీ డైరెక్ట్ రిలేషన్ మామూలు చెప్తున్నా. అదేందా? సో అప్పుడు ఆ రిలేషన్ లేని కాంపోనెంట్స్కి డేటా అలా పాస్ చేస్తాం. నువ్వు యాంగిల్ ఎలా పాస్ చేస్తావు? అవుట్ షేర్ దాకా ఇప్పుడు నీకు యాంగిల్లో క్వశ్చన్ ఉండదు. డేటా ఎలా చేస్తావు యాంగిల్లో? డేటా మనం షేరింగ్ ఎలా ఉంటుంది అంటే పేరెంట్ టు చైల్డ్, చైల్డ్ టు పేరెంట్ ఉంటుంది. ఇన్పుట్ అవుట్పుట్. సిబ్లింగ్స్ అంటే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఎలా పంపించావు? ఇప్పుడు సేమ్ హెడర్స్ ఫుటర్కి పంపించావు, డైరెక్ట్ పంపించకుండా పేరెంట్కి పంపించి మన పేరెంట్ చైల్డ్కి పంపించావు. అవునా? ఓకే, అర్థమైంది. అంటే ఇప్పుడు అది నాకు కరెక్ట్ గా టర్మ్ తెలియదు కానీ ఆ పేరు తెలియదు కానీ ఇప్పుడు మనం ఏబిసి ఉందనుకో, మనం అట్లా అది పాస్ చేయాలంటే దాని యొక్క సెలెక్టర్ రాసుకొని అందులో ఈ పారామీటర్స్ ఆర్గ్యుమెంట్స్ అవి పాస్ చేసుకొని వాల్యూస్ మనం డేటాని పాస్ చేస్తా ఉంటాం. అది అక్కడ మామూలుగా నువ్వు చెప్పి కరెక్ట్ ఇన్పుట్ ద్వారా అవుట్పుట్ ద్వారా పంపించావు, బాగానే ఉంది. పేరెంట్ చైల్డ్ పేరెంట్. సిబ్లింగ్స్ పంపించాలంటే దానికి పేరెంట్కి పంపించి మళ్ళీ పేరెంట్ చైల్డ్కి పంపిస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ అది అలా కాకుండా రిలేషన్ లేదు. ఇప్పుడు ఏ కాంపోనెంట్ A1 అనే కాంపోనెంట్. ఓకే, ఏకి పేరెంట్ వేరే ఉంది, A1 అనే కాంపోనెంట్కి పేరెంట్ వేరే ఉంది. అప్పుడు ఏం చేస్తావు యాంగిల్లో? రిలేషన్షిప్ లేదా? ఇప్పుడు పేరెంట్ రెండింటికి ఒకటే పేరెంటా? లేదు, సేమ్ డిఫరెంట్. అదొక మాడ్యూల్లో ఉంది, ఇదొక మాడ్యూల్లో ఉంది. అప్పుడేం చేస్తాం యాంగిల్లో? దానికోసం యాంగిల్లో సబ్జెక్ట్ బిహేవ్ సబ్జెక్ట్ అనే కాన్సెప్ట్ ఉంది. అబ్జర్వబుల్ కరెక్ట్ గా ఇక్కడ అప్డేట్ చేస్తే అది అక్కడ అబ్జర్వ్ ఏం చేస్తావు? ఇక్కడ అబ్జర్వ్ చేసి ఒక దానిలో పెడతావు, అక్కడ నుంచి సబ్స్క్రైబ్ చేసుకుంటావు. ఓకే, అది అబ్జర్వబుల్ సబ్స్క్రైబ్. లేకపోతే రిడెక్స్లో పెడతావు, ఇక్కడ తీసుకుని రిడెక్స్లో స్టోర్లో అప్డేట్ చేస్తావు, ఆ స్టోర్ నుంచి అది సబ్స్క్రైబ్ చేసుకుంటుంది. స్టోర్ లో పెట్టుకుంటే సెలెక్టర్ రాసుకుంటే ఎప్పుడైనా అది రిడెక్స్ కాన్సెప్ట్. అది రిడెక్స్ కాన్సెప్ట్. రిడెక్స్ కాకుండా అయితే అబ్జర్వబుల్ సబ్స్క్రైబర్స్ వాడతాం. సేమ్ అలాగే రియాక్ట్ ఏంటంటే రిడెక్స్ కాన్సెప్ట్ వాడచ్చు. మల్టిపుల్ కాంపోనెంట్ డేటా పాస్ చేయాలి. అదే డేటా అంతా ఒక చార్ట్ ఉంటే అక్కడ నుంచి అన్ని కాంపోనెంట్స్ షేర్ చేసుకుంటాం. అలా కాకుండా కాంటెక్స్ట్ అయిపోయిన కాన్సెప్ట్ ఉంది, అది నేను తర్వాత చెప్తా. ఒక కాంటెక్స్ట్ అయిపోయి రిడెక్స్ కాన్సెప్ట్ చివరిలో చెప్తా. ఓకే, సో ఇవాళ ఇది మొత్తం ప్రాప్స్తో ప్లే చేస్తున్నాం. ప్రాప్స్ వరకు. ప్రాప్స్ అంటే ఏంటి? ప్రాప్స్ అంటే ఇమ్యూటబుల్, ప్యూర్ కాంపోనెంట్స్, ఇంప్యూర్ కాంపోనెంట్స్ ఏంటి మొత్తం అసలు ప్రాప్స్లోకి చెప్తా. నోట్ ప్యాడ్ ప్రాప్స్ కింద వాట్ ఆర్ ద ప్రాప్స్?
ఒక్క నిమిషం. How to define and how to pass the data to the how to pass the props. Two components in two components. తర్వాత సిబ్లింగ్ ప్రాప్స్ డ్రిల్లింగ్ అని చెప్పి ప్రాప్స్ డ్రిల్లింగ్ ఇది ఇంపార్టెంట్. ప్రాప్స్ డ్రిల్లింగ్ అనేది తర్వాత పేరెంట్ టు చైల్డ్ టు పేరెంట్, ఓకే. సిబ్లింగ్స్ ఓకే అంతే. అక్కడ 16th రిడక్షన్ పెట్టా, దాని ముందు కాంటెక్స్ట్ చెప్పాను కూడా పెట్టు అవుతుంది. వస్తుంది. ఎక్కడ రిడక్స్ ముందు కాంటెక్స్ట్ చెప్పాను కూడా పెట్టు కింద చివర్లో. ప్రోడక్ట్స్ పైన కింద పైన పెట్టు పెట్టాలి. కాంటెక్స్ట్ చెప్పాను పెట్టు. ఓకే, ఇవాళ లూప్స్ అది వద్దు చెప్పేసి అది ఆపుతాను. కోడ్లోకి వెళ్ళు. లూప్స్ అంటే ఎలా డేటాని ఒకేసారి అదే మల్టిపుల్ టైమ్స్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ లూప్లా ఇది ఎలా డేటా ఎలా చేస్తాం. మెనూలోకి వెళ్ళు, మెనూ కాంపోనెంట్లో. ఇప్పుడు లిస్ట్ అయితే 1 2 3 ఉన్నాయి కదా, అవేంటి లిస్ట్ అయితే అవి 2 3 కూడా అది నీకు దాని ఒక ఆబ్జెక్ట్లో పెట్టి ఆబ్జెక్ట్లో నుంచి ఎలా పాస్ చేసి చూద్దాం. ఓకే, పైన ఒక స్టేట్ పెట్టు, ఒక స్టేట్ పెట్టు. స్టేట్ ఐటమ్స్ అనే ఒక స్టేట్ పెట్టు, అది ఆబ్జెక్ట్ పెట్టు. ఆబ్జెక్ట్ యారే పెట్టు, ఆబ్జెక్ట్ కదా యారే పెట్టు. దాని వాల్యూస్ 1 2 3 అని వాల్యూస్ అది వాట్స్ కింద ఎలా వాట్స్ ఇచ్చా. ఇప్పుడు ఏంటి, ఆ లిస్ట్ ఐటమ్స్ ఉంది కదా, ఆ లిస్ట్ ఐటమ్ అనేది నీకు కింద లిస్ట్ రిపీట్ అవుతూ ఉంది అవునా. అలా కాకుండా అది ఆబ్జెక్ట్ నుంచి రిపీట్ అవ్వాలి. అదేం చేస్తామంటే ఇప్పుడు ఏదైతే రిపీట్ అవుతుందో దాన్ని ఒక ఐటమ్ ఉంచి చెప్తా, ఒక ఐటమ్ ఉంచి చెప్తా, లేదా పక్కన పెట్టుకో. నువ్వు ఏ పార్ట్ అయితే రిపీట్ అవుతుందో పక్కన పెట్టుకు చెప్తా, ఎక్కడ పక్కన పెట్టుకో. ఓకే, కింద కామెంట్ తీసి కన్ఫ్యూజ్ అవుతా, తీసి చెప్తా. ఇప్పుడు నువ్వు ఆ లిస్ట్ అయితే రిపీట్ చేయాలి కదా, ఏం చేస్తావు అంటే దాన్ని ఒక అసలు దానిపైన అది పెట్టు, అది గుర్తుంచుకో, కామెంట్లోకి పెట్టు, లేకపోతే కామెంట్లో పెట్టు. అది కాదు ఒక్క నిమిషం. ఆ లిస్ట్ అయితే రిపీట్ ఉంది కదా, అది ఒక లిస్ట్ అయితే కామెంట్లో పెట్టి చెప్తా.
అంతే అబ్బాయి, నువ్వు ఒక్క లిస్ట్ అయితే కామెంట్ పెట్టుకోండి. కామెంట్ చేయమంటావా? ఓకే. అక్కడ ఎంటర్ కొట్టు చెప్తా, ఎంటర్ కొట్టు. ఆ యూఎల్ సరిగ్గా పెట్టుకో అలైన్మెంట్. అది ప్రిటియర్ ఇన్స్టాల్ చేశాను ఆటోమేటిక్గా. సరే, ఇప్పుడు నువ్వు అదేం చేయాలి, ఇప్పుడు నువ్వు ఏదైతే రిపీట్ అదో పక్కన పెట్టుకుని బాగానే ఉంది కదా. ఓకే, నువ్వేం చేస్తావు, దానిపైన ఒక యారో ఫంక్షన్ పెట్టు. ఇక్కడ ఒక యారో ఫంక్షన్ పెట్టు. యారో ఫంక్షన్ పెట్టా నువ్వు HTML ఒక్క నిమిషం తీసి చెప్తా. నువ్వేం చేస్తున్నావు, HTML లోపల జావా స్క్రిప్ట్ రాస్తున్నావు, అంటే JSX రాస్తున్నావు. JSX రాస్తున్నప్పుడు ఫస్ట్ టైం ఉన్న మెయిన్ రూల్ ఏంటి, జావా స్క్రిప్ట్లో HTMLలో జావా స్క్రిప్ట్ పెట్టాలంటే ఏం చేస్తావు, ఇప్పుడు పైన నేమ్ అని ఉందబ్బా, నేమ్ అనే దగ్గర H1 నేమ్ కోలన్ దగ్గర పక్కన జావా స్క్రిప్ట్ పెట్టావా, వేరియబుల్ పెట్టావు, ఏం చేసావు, అది గుర్తుంచుకో ఎప్పుడైనా సరే. అది పెట్టి దాంట్లో యారో ఫంక్షన్ పెట్టు. యారో ఫంక్షన్ పెట్టాము. యారో ఫంక్షన్ తీసి చెప్తా, సారీ యారో ఫంక్షన్. ఓకే, తీసి చెప్తా. యారో ఫంక్షన్ తీసి చెప్తా, ఆగు. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఈ లిస్ట్ ఐటమ్స్ డేటా ఎక్కడ నుంచి తెచ్చుకుందాం అనుకుంటున్నావు? ఐటమ్స్ అనేది ఏంటి, ఏ టైప్ అది? యారైలో ఉన్న ఒక్కొక్క తీసుకోవాలి, ఏం చేస్తాయి మనకి? యారైలో ఉన్న ఒక్కొక్క దాన్ని తీసుకొని లూప్ చేయాలంటే మనకి ఏమేమి ఉన్నాయి? జావా స్క్రిప్ట్ లో ఒక యారేలో నుంచి ఒక్కొక్క దాన్ని తీసుకొని ప్రింట్ చేయాలంటే మామూలుగా ఏం చేస్తాం? ఫర్ వాడతావు, ఫర్ లూప్ వాడతావు. ఓకే, అలా కాకుండా మ్యాప్ అనేది ఒకటి వాడతావు, గుర్తుందా? మ్యాప్ ఫంక్షన్ వచ్చా? మ్యాప్ ఫంక్షన్ రే మ్యాప్కి ఏం రాస్తావు, యారో ఫంక్షన్ పెడతావు, గుర్తుందా? చేయి అలా కాదు, మ్యాప్ అనేది ఒక యారో ఫంక్షన్. మ్యాప్ అనే ఫంక్షన్ పెట్టి చెప్తా ఫస్ట్. ఐటమ్ దాస్ మ్యాప్ అనేది పెట్టి ట్రై చెప్తా ఫస్ట్, నేను చెప్తా. మ్యాప్ అనే ఫంక్షన్ పెట్టు. ఫంక్షన్ పెట్టు, మ్యాప్ ఫంక్షన్ పెట్టు. మ్యాప్ పెట్టు. ఇప్పుడు ఆ ఫంక్షన్ లోపల ఏంటంటే ఇప్పుడు యారే ఫంక్షన్ పెట్టు. ఇది మ్యాప్, జావా స్క్రిప్ట్లో మ్యాప్ రాసి విధానం. ఒక్కొక్క దాన్ని తీసుకుంటే అక్కడ పెడతాం ఐటమ్. ఇప్పుడు దాని లోపల ఎంటర్ కొట్టి చెప్తా. దాని లోపల ఎంటర్ కొట్టి రిటర్న్ అని మీరు చెప్తాను. రిటర్న్ అని రాయి చెప్తాను. రిటర్న్ అని రాసి ఇప్పుడు నువ్వు ఏదైతే రిపీట్గా రావాలనుకుంటున్నా కింద కామెంట్ చేసావు అది అక్కడ పెట్టు. ఫంక్షన్ లాగా మామూలుగా రిటర్న్ పెట్టి పక్కన పెట్టు. కామెంట్ చేసి అది పక్కనే పెట్టదు. అది పక్క లైన్లోనే పెట్టదు. కింద ఉంటే రాదు. రిటర్న్ పక్కనే పెట్టదు. సెమీకోలన్ తీసే, సెమీకోలన్ పెట్టకూడదు ఇక్కడ. అక్కడ అయిపోయింది. ఆ కీ కూడా అదే పాస్ చేయి. చూడు, ఇది బాగా రావాలి నీకు, ఎందుకంటే నీకు చూడు వస్తుందా, ఏమొస్తుంది? యూజ్ స్టేట్ని డిఫైన్ చేసుకోవాలి. మెనూలోకి వెళ్ళి స్టేట్ని రావాలంటే ఏం చేస్తావు? రియాక్ట్లో స్టేట్ రావాలంటే యూజ్ స్టేట్ ఫంక్షన్ యూజ్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇది
సెట్ చేయాలి కదా వాల్యూస్. అక్కడ ఒకసారి ఎర్ర వచ్చింది చూడు, నీకు అర్థమైంది, నీకు ఫిక్స్ అర్థమైంది. ఎర్ర వచ్చింది, యూజ్ స్టేట్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. అందరూ డిఫైన్ చేయలేదంట. సేవ్ చేయి. వచ్చిందా? ఇది నీకు ఈ లూప్స్ బాగా రావాలి, ఎందుకంటే ఇదే కొంచెం కాంప్లెక్స్ ఉంది. ఆ బ్రేసెస్ సరిగ్గా పెడతాయి అన్ని, ఒకసారి కన్ఫ్యూజ్గా ఉండిద్ది. ఒకసారి మనం ఏపీ నుంచి డేటా తెచ్చి ఆ డేటాని తెచ్చి లూప్ చేసి పెట్టాలి. ఓకే, టేబుల్ ఉంది, టేబుల్ తీయాల్సి అది పెడతారు. ఓకే, దీన్ని లూప్స్ అంటారు. ఓకే, ఓకే, ఒకసారి లిస్ట్లోకి వెళ్ళి మన టాపిక్స్లో అనుకున్నా. ఓకే, ఓకే. దీంట్లో ఇంకో మెయిన్ టాపిక్ ఏంటంటే యూజ్ ఎఫెక్ట్ టాపిక్, మెయిన్ టాపిక్. ఓకే, యూజ్ ఎఫెక్ట్ ఎక్కడెక్కడ నేర్చుకున్న తర్వాత అది ఎక్కడెక్కడ అప్లై చేయాల్సి వస్తే ఆ సగం రియాక్ట్ వచ్చేసినట్టే. ఓకే, సో నేను ఇదే కాన్సెప్ట్. ఓకే, ఇంకా తర్వాత కంట్రోల్ కాంపోనెంట్స్, అంటర్ కాంపోనెంట్స్ ఉంది కదా, అది ఎంత ఫార్మ్స్. ఓకే, దాని తర్వాత చెప్తాను నీకు. యూజ్ ఎఫెక్ట్ అవన్నీ ఇంకా రేపు కవర్ చేద్దాం. ఓకే, యూజ్ ఎఫెక్ట్ రేపు కవర్ చేద్దాం. ఓకే, నీకు టాస్క్ ఇస్తా, టాస్క్ చేయి. ఓకే, నేను చెప్పాను ఒకసారి టాస్క్ ఒక పేజ్ ఉంది. ఓకే, పేజ్లో హెడర్ కాంపోనెంట్ ఉంది, బాడీ కాంపోనెంట్ ఉంది, ఫుటర్ కాంపోనెంట్ ఉంది. బాడీ అంటే ఏదో పేరు పెట్టుకో, కంటైనర్ అన్న ఏదో పెట్టుకో. ఓకే, హెడర్లో కంట్రీస్ డ్రాప్ డౌన్ ఉంది. హెడర్లో కంట్రీస్ డ్రాప్ డౌన్ ఉంది. ఓ పని చేయి, నాకు ఎలా బాక్స్ హెడర్ కాంపోనెంట్ చిన్న బాక్స్, కింద బాడీ కాంపోనెంట్ పెద్ద బాక్స్, ఫుటర్ చిన్న బాక్స్ పెద్దది. ఓకే, ఎదల్పుగా హెడర్ కాంపోనెంట్లో ఒక డ్రాప్ డౌన్ ఉంది, కంట్రీస్ డ్రాప్ డౌన్ ఉంది. ఓకే, ఆ కంట్రీస్ డ్రాప్ డౌన్ కంట్రీస్ లిస్ట్ రావాలి. ఒక 10 కంట్రీస్, ఒక 5 కంట్రీస్ లేకపోతే అది ఒక యారోలో తీసుకొని ఆ డ్రాప్ డౌన్లో చూపించాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, నువ్వు ఆ కంట్రీలో ఆ కంట్రీ డ్రాప్ డౌన్లో ఏ వాల్యూ సెలెక్ట్ చేసుకున్నావో ఆ వాల్యూ వచ్చి బాడీ కాంపోనెంట్లో డిస్ప్లే అవ్వాలి. సెలెక్టెడ్ కంట్రీ అని చెప్పి నువ్వు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకున్నావు ఆ కంట్రీ బాడీ కాంపోనెంట్లో రావాలి. ఓకే, టాస్క్ అర్థమైంది కదా? అది ఓకే, ఒక్క నిమిషం. ఓకే, ఒకసారి ఆపేస్తున్నాను.